ఫ్రెండ్స్, ఇది రియల్మీ C33 మోడల్. ఇది కస్టమర్ ఛార్జింగ్ అవ్వట్లేదని చెప్పి తీసుకొచ్చారు. ఛార్జింగ్ అనేది చూపిస్తుంది తప్ప ఛార్జింగ్ స్టోర్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇది ఓకేనా, ఛార్జింగ్ అనేది స్టోర్ అవ్వట్లేదు. అలా ఛార్జింగ్ కనెక్ట్ అవుతుంది తప్ప స్టోర్ అవ్వట్లేదు. సరే, దీని ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకేనా, ఛార్జింగ్ అనేది కూడా చూపించట్లేదు. అలాగే మనకి ఛార్జింగ్ అవుతున్నట్టు మాత్రం చూపిస్తుంది. ఓకేనా, ఛార్జింగ్ మాత్రం స్టోర్ అవ్వట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ప్రాబ్లం అనేది చూద్దాం ఒకసారి. ఇది రియల్మీ C33 హౌ టు ఓపెన్, అంటే ఎలా ఓపెన్ చేయాలనేది మనం చూసుకుంటే, దీనికి బ్యాక్ గ్లాస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇది గ్లాస్ అనేది ఓపెన్ చేయాలి. ఓకేనా, ఈ గ్లాస్ అనేది ఓపెన్ చేసుకోవాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్గా హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ డోర్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది బ్యాక్ ఫైబర్ డోర్ అనేది వస్తుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా మనం రిమూవ్ చేసుకోవాలి. ఈ రియల్మీ C33 ఫ్రెండ్స్, ఇది మోడల్. ఓకే, హౌ టు ఓపెన్ అంటే మనం ఎలా ఓపెన్ చేయాలనేది చూసుకుంటే,
తెలియదమ్మా. బ్యాక్ డోర్ అనేది ఇలా సెపరేట్ చేసుకోవాలి. ఓకే, ఇలా సెపరేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బ్యాక్ డోర్ సెపరేట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ స్క్రూస్ అన్నీ కూడా రిమూవ్ చేసుకోవాలి. ఓకేనా, స్క్రూస్ అన్నీ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ రియల్మీ C33 ఫ్రెండ్స్, ఇది మోడలు, రియల్మీ మోడలు. ఛార్జింగ్ అనేది అవ్వట్లేదు. ఒకవేళ ఛార్జింగ్ అనేది చూపించినా సరే బ్యాటరీ స్టోరేజ్ మాత్రం అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ప్రాబ్లం ఏంటంటే మనం ఒకసారి చూద్దాం. ఛార్జింగ్ పిన్ అనేది మొత్తం డ్యామేజ్ అయిపోయి ఉంది. ఒకసారి ఛార్జింగ్ స్లాట్ అనేది మార్చి ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది ఛార్జింగ్ స్లాట్ ప్రాబ్లం ఉండొచ్చు, బోర్డులో కంప్లైంట్ ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే 1 by 1 చెక్ చేసుకుంటూ చేయాలి. ఓకేనా, కాబట్టి నేను దీన్ని ఫస్ట్ ఛార్జింగ్ బోర్డు అనేది మార్చి చెక్ చేద్దాం. స్క్రూస్ రిమూవ్ చేయడం కాబట్టి నేను దీన్ని స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడనే మొత్తం స్క్రూస్ అనేవి కూడా మనం రిమూవ్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ అనేది ఈ సైడ్ రింగ్, బాడీ రింగ్ అనేది మనం సెపరేట్ చేసుకోవాలి. ఇక్కడ ఫింగర్ ప్రింట్ అనేది ఉంది, ఇది ఫింగర్ ప్రింట్ స్టిప్ ఫ్రెండ్స్. ఇది ఒకసారి మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ సిమ్ టూల్ అనేది రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎగ్జెక్టర్ సిమ్ టూల్ అనేది రిమూవ్ చేసుకున్నాం. నెక్స్ట్ బాడీ రింగ్ అనేది, సైడ్ రింగ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఈ రియల్మీ C33 మోడల్లో హౌ టు రిమూవ్ అంటే ఎలా ఓపెన్ చేయాలనేది మనం చూసుకుంటే స్టెప్ బై స్టెప్ ఇలా అనేది ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ గ్లాస్ అనేది రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బ్యాక్ గ్లాస్ రిమూవ్ చేసుకున్న తర్వాత స్క్రూస్ అన్ని రిమూవ్ చేసుకుని నెక్స్ట్ సిమ్ టూల్ రిమూవ్ చేసుకుని ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ ఓపెన్ చేసుకోవాలి. సైడ్ మిడిల్ బాడీ రింగ్ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కడో స్క్రూ ఉన్నట్టుంది, చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇక్కడ స్క్రూ ఉంది కెమెరా కింద, దీన్ని కూడా మనం రిమూవ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, రిమూవ్ అయ్యింది. అలాగా మనం హార్డ్గా రిమూవ్ చేయకూడదు, ఎందుకంటే ఎక్కడన్నా పడుతుందో లేదో చూసుకుంటూ రిమూవ్ చేసుకోవాలి. పడుతుంది అంటే ఎక్కడో సంథింగ్ స్క్రూస్ కానీ ఏదైనా పట్టి ఉంటుంది, అది చూసుకుని రిమూవ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మనం హార్డ్గా రిమూవ్ చేయడం వల్ల ప్యానల్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఓకేనా, ఈ రకంగా అయితే బ్యాక్ డోర్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా, అలాగే ఇది మదర్ బోర్డు, కెమెరాస్, ఇది సపోర్ట్ స్ట్రిప్, ఇది డిస్ప్లే స్ట్రిప్, ఇది బ్యాటరీ స్ట్రిప్ ఉంది. ఓకేనా, ఇప్పుడు మనకి ఛార్జింగ్ ప్రాబ్లం కాబట్టి కింద రింగర్ ప్యాడ్ అనేది ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ దీన్ని హౌ టు ఓపెన్ అని కొడితే మీకు వస్తుందండి. ఓకేనా, రియల్మీ C33 మోడల్. ఓకేనా ఫ్రెండ్స్, బ్యాక్ డోర్ అనేది రింగర్ ప్యాడ్ సపోర్ట్ క్యాప్ అనేది రిమూవ్ చేసాం. నెక్స్ట్ ఇది రింగర్ అండి,
సబ్ బోర్డ్ స్టిప్ అనేది రిమూవ్ చేసుకోవాలి, అలాగే యాంటీనా ఇంటర్ఫేస్ కూడా రిమూవ్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మనం సబ్ బోర్డ్ అనేది బోర్డు నుంచి సెపరేట్ చేసుకోవాలి. ఓకే, ఇది సబ్ బోర్డ్ స్ట్రిప్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఛార్జింగ్ స్ట్రిప్ ఎలా ఉందనేది సబ్ బోర్డ్ స్ట్రిప్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సబ్ బోర్డ్ స్ట్రిప్ అనేది బాగానే ఉంది, వాటర్ డ్యామేజ్ అది ఏం లేదు. ఒకసారి సబ్ బోర్డ్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. సబ్ బోర్డు సీసీ బోర్డు మార్చితే ఇది ఓకే అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి చెక్ చేద్దాం. ఇది రియల్మీ C33 మోడల్ ఫ్రెండ్స్, ఇది సబ్ బోర్డు. ఓకే, దీన్ని చేంజ్ చేద్దాం మనం. ఈ రియల్మీ C33 సీసీ బోర్డు, దీన్ని హౌ టు చేంజ్ సీసీ కనెక్టర్ అంటే దీన్ని ఛార్జింగ్ పిన్ అనేది మనం ఎలా చేంజ్ చేయాలనేది ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా. ఛార్జింగ్ పిన్ అనేది ఎలా చేంజ్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇది రియల్మీ C33 సీసీ బోర్డు. ఇది దీన్ని ఛార్జింగ్ పిన్ హౌ టు చేంజ్ అంటే దీన్ని ఛార్జింగ్ పిన్ ఎలా చేంజ్ చేయాలి, సబ్ బోర్డ్ ఛార్జింగ్ పిన్ చేంజ్ చేయాలంటే ఎలా చేంజ్ చేయాలనేది మనం ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్లాక్ గమ్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ గమ్ ఉంటే మనకి సీసీ బోర్డ్ అనేది త్వరగా రిమూవ్ అవ్వదు, ఎందుకంటే గమ్ పట్టుకుని ఉంటుంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ గమ్ అనేది మనం ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది సీసీ బోర్డ్ అనేది మనం ఛార్జింగ్ కనెక్టర్ అనేది రిమూవ్ చేస్తాం. ఓకేనా, ఛార్జింగ్ కనెక్టర్ రిమూవ్ చేసి కొత్త కనెక్టర్ అనేది వేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఛార్జింగ్ పిన్ అనేది ఇలా సెట్ చేసాం. ఓకే, ఇలా సెట్ చేసాం. దీన్ని చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఛార్జింగ్ పిన్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాం. ఓకే, లాగింగ్ అనేది చేసాం. ఓకేనా, ఛార్జింగ్ పిన్ అనేది మనం చేంజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఒకసారి సీసీ బోర్డు చెక్ చేద్దాం, ఏసీ బోర్డుకి. ఓకేనా, ఈ రకంగా అయితే మనం ఛార్జింగ్ పిన్ అనేది చేంజ్ చేసుకోవాలి. డైరెక్ట్ సీసీ బోర్డు దొరికి సీసీ బోర్డు కూడా వేసుకోవచ్చు. దీని సీసీ బోర్డు ఇంకా రాలేదు ఫ్రెండ్స్, దొరకట్లేదు కాబట్టి నేను ఛార్జింగ్ పిన్ అనేది వేరేది చేశాను. సరే, మనం వేసిన గమ్ అది ఉంటుంది కాబట్టి దీన్ని ఫ్లెక్స్ అది ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రకంగా అయితే మనం రియల్మీ C33 మోడల్ సీసీ బోర్డు అనేది ఛార్జింగ్ పిన్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేద్దాం. ఇవి మొత్తం ప్లస్ మైనస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో. ఓకే ఫ్రెండ్స్, బాగానే ఉంది.
ఓకే ఫ్రెండ్స్, మొత్తం బాగానే ఉంది. సరే బోర్డుకి ఇన్సర్ట్ చేసి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఛార్జింగ్ అనేది ఎలా ఉందనేది. ఓకేనా. ఇది ఛార్జింగ్ పిన్ సపోర్టర్ ఫ్రెండ్స్. ఓకేనా, కూర్చోబెట్టాం. ఓకే, సీసీ బోర్డ్ అనేది బోర్డులో ఇన్సర్ట్ చేసాం. అలాగే యాంటీనా ఇంటర్ఫేస్ కూర్చోబెడతాం ఫ్రెండ్స్. అలాగే దాని సెక్షన్లోకి దాన్ని పంపించాలి ఫ్రెండ్స్. దాన్ని ఎక్కడైతే దాని మాన్యువల్ ప్రకారంగా యాంటీనా ఇంటర్ఫేస్ అని ఇచ్చాడో దాన్ని అక్కడే కూర్చోబెట్టాలి. లేదంటే బ్యాక్ డోర్ వేసినప్పుడు కట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రకారం ఎక్కడైతే ఇచ్చాడో మనం అక్కడ కూర్చోబెట్టాలి దాన్ని. ఓకే, అలా ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, ఒకసారి ఇప్పుడు ఛార్జింగ్ అనేది మనం ప్రాపర్గా అవుతుంది లేదా చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఛార్జింగ్ అనేది తీసుకుంది. ఓకేనా, ఇక్కడ కూడా సింబల్ ఓకే కదిపినా కానీ ఛార్జింగ్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా మన షాప్ని విజిట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఛానల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మనకు వస్తూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టోరేజ్ అవ్వట్లేదు కదా ఫ్రెండ్స్, ఒకసారి స్టోరేజ్ అవుతుందో లేదని ఒకసారి చూద్దాం. ప్రజెంట్ 19 ఉంది. ఒక 1 minute చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఛార్జింగ్ అనేది 20కి వెళ్ళింది చూడండి. ఓకే, ఛార్జింగ్ అనేది అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు రియల్మీ C33 హౌ టు ఫిట్టింగ్ అంటే ఎలా ఫిట్ చేయాలి, దీన్ని స్టెప్ బై స్టెప్ అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఎలా ఫిట్ చేయాలి. ఓకేనా, సీసీ బోర్డు ఇన్సర్ట్ చేసుకున్నాం. అలాగే రింగర్ ప్యాడ్ అనేది పెట్టుకున్నాం. రింగర్ ప్యాడ్ అనేది ఇన్స్టాల్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఓకేనా, రింగర్ ఆల్రెడీ ఉంది కాబట్టి దీన్ని రింగర్ సపోర్టరు. ఓకే, దీన్ని ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది దీని ప్లేస్లో కూర్చోబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు రింగర్ ప్యాడ్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చి మనం బ్యాక్ రింగర్ ప్యాడ్ ఫింగర్ ప్రింట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫింగర్ ప్రింట్ ఇన్స్టాల్ చేసుకుని బ్యాక్ డోరు ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, బ్యాక్ డోర్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, మిడిల్ ఫ్రేమ్ అనేది కరెక్ట్గా కూర్చుందో చూసుకోవాలి. బటన్స్ అన్నీ కూడా పనిచేస్తున్నాయి లేదా ఒకసారి 1 by 1 చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు స్క్రూస్ అన్నీ కూడా మనం 1 by 1 స్క్రూస్ అన్నీ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, మొత్తం అన్నీ ఫిట్ చేసేద్దాం. దీన్ని రియల్మీ C33 మోడల్ ఎలా ఫిట్ చేయాలి, మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత మొబైల్ అనేది ఎలా ఫిట్ చేయాలి అనేది మనం చూసుకుంటే ఇలా స్టెప్ బై స్టెప్ అనేది మనం చూపిస్తున్నాం ఫ్రెండ్స్. మన షాప్ వచ్చి SS మొబైల్స్, నామవరం, శాటిలైట్ సిటీ, అక్కమ్మతల్లి టెంపుల్ దగ్గర మెయిన్ రోడ్ అండి. ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా చేసిన మన షాప్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. మన షాప్ని కాంటాక్ట్ చేయండి. నా పేరు వచ్చి శ్రీనివాస్. అలాగే నా ఫోన్ నెంబర్ వచ్చి 9912298527 అండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని ఎవరైనా ఉన్నారో వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఛానల్ యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్.
ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, అప్డేట్ వీడియోస్ అన్నీ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది రియల్మీ C33 మోడల్. ఈ మొబైల్ అనేది స్క్రూస్ ఫిట్ చేయడమే కాబట్టి నేను దీన్ని స్కిప్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మొత్తం A to Z మనం ఓపెన్ చేసినప్పుడు ఒరిజినల్ మొబైల్ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫిట్టింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎక్కడ కూడా గ్యాప్ రావడం, ఏదైనా స్క్రూ మిస్ అవ్వడం అలాంటి ఏమీ కూడా ఉండవు. మొబైల్ ఎలాగైతే కస్టమర్ మనకి ఇచ్చారో సేమ్ అలాగే మొబైల్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఏ ఒక్క పార్ట్ ఆఖరికి ఈవెన్ చిన్న స్క్రూ కూడా మిస్ అవుతుందండి మన దగ్గర. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ప్రతిదీ కూడా ఇన్సర్ట్ అవుతుంది. స్క్రూస్ అన్నీ కూడా తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అనేది మనం కెమెరాస్ అనేది మనం ఇన్సర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, కెమెరాస్ అనేది ఇన్సర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ బ్యాక్ డోర్ సైడ్ సిమ్ స్లాట్ కూడా ఇన్సర్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాక్ క్యాప్. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్రెడీ కంపెనీ గమ్ ఉంది కాబట్టి మనం గమ్ వేయాల్సిన పని లేదు, సిట్టింగ్ అయిపోతుంది. ఓకేనా, నీట్గా ఓపెన్ చేస్తాం కాబట్టి కంపెనీ గమ్ముతో మళ్ళీ యాజ్ కంపెనీ గమ్ముతో మనం ఫిట్ చేసేయచ్చు ఫ్రెండ్స్. యాజ్ మనకి సేమ్ బాగుంటుంది, అంటే ఇబ్బంది ఉండదు, ఫిట్టింగ్ అనేది అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మొబైల్ అనేది ఫిట్టింగ్ అయిపోయింది. 100% ఒరిజినల్ ఫిట్టింగ్. మనం ఓపెన్ చేసామా లేదా అన్నట్టుగానే ఉంటుంది కస్టమర్కి. అసలు కంప్లైంట్ చేశారా లేదా ఏంటి అనేది కూడా తెలియకుండా ఉంటుంది, అంత నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ వర్క్. ఓకేనా, మీకు చూపిస్తాను ఫినిషింగ్ అనేది చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఫినిషింగ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ మనం ఓపెన్ చేయకముందు ఎలా ఉందో ఓపెన్ చేసి కంప్లైంట్ చేసిన తర్వాత కూడా 100% అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫినిషింగ్ అనేది చూసుకోండి. రియల్మీ C33 మోడల్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఓకేనా, మొబైల్ అనేది కూడా ఎక్కడ ఓపెన్ చేసినట్టు కూడా తెలియదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సార్ ఛార్జింగ్ అనేది చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఛార్జింగ్ అనేది అవుతుంది. ఛార్జింగ్ అనేది 100% అవుతుంది చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఛార్జింగ్ అనేది అవుతుంది. ఇందాక మనకి సింపుల్గా టైం వచ్చింది కాదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే మన షాప్ నుంచి చేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.